హలో నమస్తే వెల్కమ్ టు 70mm పోస్టర్. ఈ సంక్రాంతికి ఎన్నో సినిమాలు విడుదలయ్యాయి. ఆ సినిమాలో ఏ సినిమా ఎలా ఉంది ఈ వీడియోలో తెలుసుకుందాం. సంక్రాంతి అంటేనే పండుగ వాతావరణం, కుటుంబంతో కలిసి థియేటర్ కి వెళ్లే సినిమా చూడాలనే ఉత్సాహం. అలాంటి సంక్రాంతికి 2026కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమానే ది రాజాసాబ్. ప్రభాస్ అభిమానులకి మాత్రమే కాదు, అన్ని వర్గాల ప్రేక్షకులకు ఎంటర్టైన్ చేయాలనే లక్ష్యంతో తెరకెక్కిన సినిమా ఇది. ఈ సినిమాలో ప్రభాస్ ను మనం ఇప్పటి వరకు చూడని పాత్రలకు పూర్తిగా భిన్నంగా చూస్తాం. మాస్ యాక్షన్ హీరోగా కాకుండా హర్రర్ కామెడీ జోనర్లో ఫన్తో కూడిన క్యారెక్టర్లో కనిపిస్తాడు. సినిమా మొదలైన కొన్ని నిమిషాల్లోనే ప్రేక్షకుడిని తన ప్రపంచంలోకి లాగేస్తుంది కథనం. నవ్వు, ఉద్కంఠ, కొంచెం భయం ఇవన్నీ ఒకేసారి అనుభవించేలా దర్శకుడు కథను నడిపించాడు. కథ విషయానికి వస్తే, ఒక రాజవంశానికి సంబంధించిన పాత భవనం, దానికి చుట్టూ తిరిగే రహస్యాలు, అక్కడ జరిగే అనుకోని సంఘటనలను ప్రధానంగా కథలో ఉంటాయి. ఆ భవనంలోకి హీరో ఎలా అడుగు పెట్టాడని, ఆ తర్వాత అతని జీవితమే ఊహించను మలుపులు తిరుగుతుంది. అక్కడ జరిగే ప్రతి సంఘటన కూడా నవ్వు తెప్పించడంతో పాటు ఆసక్తిని పెంచుతుంది. హర్రర్ అంటే భయపెట్టడం మాత్రమే కాదు, కామెడీతో కలిస్తే అది ఎంటర్టైన్మెంట్ అవుతుందని ఈ సినిమాని నిరూపిస్తాడు దర్శకుడు. ముఖ్యంగా ప్రభాస్ గారి టైమింగ్, ఎక్స్ప్రెషన్స్ ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. కొన్ని సీన్స్ లో ఆయన చేసే కామెడీ థియేటర్లలో నవ్వుల పండుగను సృష్టిస్తుంది. ఈ సినిమాలో విజువల్స్ చాలా రిచ్ గా ఉంటాయి. భవనం సెట్స్, లైటింగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హర్రర్ ఫీల్ ను బాగా ఎలివేట్ చేస్తాయి. అదే సమయంలో పాటలు, రొమాంటిక్ సీన్స్ సినిమాకి మంచి బ్రేక్ ఇస్తాయి. ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా ఎంజాయ్ చేసేలా ఎలాంటి అతి భయంకరమైన సన్నివేశాలు లేకుండా కథను బ్యాలెన్స్ చేశారు డైరెక్టర్. సంక్రాంతి ఫెస్టివల్ కు సరిపోయేలా సినిమా మొత్తం పాజిటివ్ వైపు తో సాగుతుంది. యాక్షన్ హర్రర్ కంటే ఎంటర్టైన్మెంట్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఇది ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా అవుతుంది. మొత్తానికి ది రాజాసాబ్ అనేది ఒక పక్కా ఫెస్టివల్ ఎంటర్టైనర్. ప్రభాస్ కొత్త అవతారం, హర్రర్ కామెడీ మిక్స్, విజువల్ గ్రాండియర్ ఇవన్నీ కలిసి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తాయి. సంక్రాంతి సెలవులో నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ సినిమా చూడాలనుకునే వారికి ఇది మంచి సినిమా అని చెప్పుకోవచ్చు. రెండవ సినిమా వచ్చేసి మన మెగా బ్లాక్ బస్టర్ మన శంకర్ వరప్రసాద్ గారు. ఈ సినిమాలో చిరంజీవి గారు కనిపించే విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మాస్ యాక్షన్ హీరోగా కాకుండా ఒక సాధారణ కుటుంబానికి చెందిన వ్యక్తిగా మన మధ్య ఉండే వ్యక్తిలా కనిపిస్తారు. ఆయన పాత్ర పేరు శంకర్ వరప్రసాద్. ఈ పాత్ర ద్వారా ఒక కుటుంబ పేద, బాధ్యతలు, విలువలు, భావోద్వేగాలను చాలా సహజంగా చూపించారు. కథ విషయానికి వస్తే, ఒక కుటుంబంలో జరిగే చిన్న చిన్న సమస్యలు, వాటి వల్ల వచ్చే అపార్థాలు, ఆ సమస్యల మధ్య నిలబడి కుటుంబాన్ని ఒక్కటిగా ఉంచే ప్రయత్నం చేసే వ్యక్తే మన శంకర్ వరప్రసాద్. ఆయన తీసుకునే నిర్ణయాలు, చేసే త్యాగాలు ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తాయి. ఈ కథ ప్రతి ఇంట్లో జరిగే సంఘటనలను గుర్తు చేసేలా ఉంటుంది. సినిమాలో కామెడీ చాలా సహజంగా ఉంటుంది. చిరంజీవి గారి కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను ఎంతగానో నవ్విస్తుంది. కొన్ని సీన్స్లలో కుటుంబ సమస్యల మధ్య జరిగే సంభాషణలను, మన ఇంట్లో జరిగే మాటలను గుర్తు చేస్తాయి. అదే సమయంలో భావోద్వేగ సన్నివేశాలను ప్రేక్షకులని ఎంతో కంటతడి పెట్టిస్తాయి. హీరోయిన్ పాత్ర కూడా కథకు మంచి బలాన్ని ఇస్తుంది. భర్తకు అండగా నిలబడే భార్యగా ఆమె పాత్ర చాలా మేచ్వర్డ్ గా ఉంటుంది. కుటుంబంలో వచ్చే సమస్యలు ఇద్దరిని కలిసి ఎలా ఎదుర్కొంటారనే అంశాన్ని దర్శకుడు చాలా చక్కగా చూపించారు. సినిమాలో పాటలు కథను ముందుకు తీసుకెళ్లాలి ఉంటాయి. ముఖ్యంగా కుటుంబ పండుగలకు సంబంధించిన పాటలు ప్రేక్షకుల్లో మంచి ఫీల్ ను తీసుకొస్తాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ భావోద్వేగ సన్నివేశాలను ఇంకా బలంగా చేస్తుంది. దర్శకుడు అనిల్ రావుపూడి ఈ సినిమాను అతి లేకుండా చాలా న్యాచురల్ గా తెరకెక్కించారు. ఇక్కడ ఓవర్ డ్రామా అనిపించదు. అందుకే ఈ సినిమా పెద్దవాళ్ళు నుంచి చిన్నవాళ్ళ వరకు అందరికీ కనెక్ట్ అవుతుంది. సంక్రాంతి పండుగ సమయంలో కుటుంబంతో కలిసి చూసే సినిమా అంటే ఇదే అన్న భావన కలుగుతుంది. మొత్తానికి మన శంకర్ వరప్రసాద్ గారు అనేది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాదు. చిరంజీవి నటన, కుటుంబ విలువలు, సహజమైన కామెడీ, హృదయాన్ని తాకే భావోద్వేగాలు ఇవన్నీ కలిసి ప్రేక్షకులకు ఒక మంచి అనుభూతిని ఇస్తాయి. పండుగ రోజుల్లో నవ్వుతూ భావోద్వేగంగా సినిమా ఆస్వాదించాలనుకునే వారికి ప్రతి ఒక్కరికి ఇది మంచి ఎంపిక అని చెప్పొచ్చు. ఈ పండక్కి రిలీజ్ అయిన మరో సినిమా భర్త మహాశైలకు విజ్ఞప్తి. ఈ సినిమాలో రవితేజను మనం ఒక డిఫరెంట్ షేడ్ లో చూస్తాం. సాధారణంగా ఆయన అంటే ఫాస్ట్ డైలాగ్స్, మ్యాక్స్ యాక్షన్ సీన్లు గుర్తొస్తాయి. కానీ ఈ సినిమాలో మాత్రం ఒక సాధారణ భర్తగా, కుటుంబ బాధ్యతలతో సతమతమయ్యే వ్యక్తిగా కనిపిస్తారు. ఆయన పాత్రలో సహజతత్వం, భావోద్వేగాలు చాలా బలంగా ఉంటాయి. ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఒక మిడిల్ క్లాస్ కుటుంబంలో భర్త భార్య మధ్య వచ్చే చిన్న చిన్న అపార్థాలు, ఈగో క్లాషెస్, అర్థం చేసుకోలేని పరిస్థితులు ప్రధానంగా ఉంటాయి. భార్య ఆశలు ఒకవైపు, భర్త బాధ్యతలు మరోవైపు. ఈ రెండింటి ఉండడంతో
వారి మధ్య దూరం పెరుగుతుంది. ఈ పరిస్థితుల్లో భర్త చేసే ప్రయత్నాలు, అతని మనసులోని బాధే కథకు ప్రాణం. ఈ సినిమాకి ప్రత్యేకత ఏమిటంటే భర్తల కోణంలో నుంచి కుటుంబ జీవితాన్ని చూపించడం. సాధారణంగా భార్యల కష్టాలు ఎక్కువగా చూపిస్తారు, కానీ ఈ సినిమాలో భర్త కూడా ఎంత మానసిక ఒత్తిడిలో ఉంటాడో, కుటుంబాన్ని నడిపించడానికి ఎంత త్యాగం చేస్తాడో చాలా సహజంగా చూపించారు. అందుకే చాలా మంది భర్తలు ఈ సినిమాతో కనెక్ట్ అవుతున్నారు. కామెడీ కూడా చాలా న్యాచురల్ గా ఉంటుంది. భార్య భర్త మధ్య జరిగే మాటల యుద్ధాలు, ఇంట్లో జరిగే చిన్న గొడవలు, ఆ గొడవల మధ్య వచ్చే నవ్వులు ప్రేక్షకులను నవ్విస్తాయి. అదే సమయంలో కొన్ని సీన్స్ మాత్రం హృదయాన్ని తాకేలా ఉంటాయి. ముఖ్యంగా భర్త ఒంటరిగా బాధపడే సన్నివేశాలు ఎమోషనల్ గా బలంగా నిలుస్తాయి. హీరోయిన్ పాత్ర కూడా చాలా కీలకం. ఆమె పాత్ర ద్వారా భార్య మనసులో ఉండే అంచనాలు, అసంతృప్తులు స్పష్టంగా చూపించారు. ఈ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ లేకపోవడం ఎలా పెద్ద సమస్య మారుతుందో ఈ సినిమా బాగా చెబుతుంది. సంగీతం ఈ సినిమాకి పెద్ద బలంని ఇస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, భావోద్వేగ సన్నివేశాలు మరింత లోతుగా అనిపిస్తుంది. పాటలు కథను అనుకోకుండా సహజంగా ముందుకు తీసుకెళ్తాయి. మొత్తానికి భర్త మహాశైలకు విజ్ఞప్తి అనేది ఒక అద్దం లాంటి సినిమా. ప్రతి కుటుంబంలో జరిగే కథని తెరపై చూపించినట్లు అనిపిస్తుంది. ఇది కేవలం వినోదం మాత్రమే కాదు, భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవాలనే అవసరం ఉందని చెప్పే సినిమా. ఈ సంక్రాంతి పండుగ సమయంలో కుటుంబంతో కలిసి మనం మాట్లాడుకునే చూసే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ సంక్రాంతికి థియేటర్లో నవ్వులు పూయిస్తున్న మరో సినిమా అనగనగా ఒక రాజు. నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన ఈ సినిమాలో కనిపించే ఒక రాజు ఒక సాధారణ వ్యక్తి. పెద్ద ఆశలు, భారీ లక్ష్యాలు లేని అతని జీవితం చాలా సింపుల్గా సాగుతుంది. రోజువారీ జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలు, ఉద్యోగ ఒత్తిడి, కుటుంబ బాధ్యతలే అతని ప్రపంచం. ఒక అనుకోని సంఘటన అతని జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అదే ఈ కథకు ప్రధాన బలం, మలుపు. రాజు జీవితంలోకి ప్రేమ ప్రవేశించిన తర్వాత కథ కొత్త దిశ తీసుకుంటుంది. హీరోయిన్తో అతని పరిచయం, వారి మధ్య జరిగే సరదా సంఘటనలు సినిమాకు ప్రధాన వినోదం. ఇద్దరి మధ్య వచ్చే డైలాగ్స్ చాలా సహజంగా ఉంటాయి. ప్రేమ కథ అయినా అతని లేకుండా న్యాచురల్ గా చూపించడమే ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. కామెడీ ఈ సినిమాకు హార్ట్ బీట్ లాంటిది. హీరో చుట్టూ ఉండే పాత్రలు, వారి మాటలు, ప్రవర్తనకు ప్రేక్షకులను నవ్విస్తున్నాయి. కొన్ని సన్నివేశాల్లో మన రోజువారీ జీవితంలో జరిగేలా అనిపిస్తాయి. ఈ సినిమా చూసినంతసేపు ఇది కలుగుతుంది. అంతేకాదు ఒక మంచి మెసేజ్ కూడా ఉంటుంది. డబ్బు, పేరు మాత్రమే కాదు, మన మనసుకు నచ్చిన విధంగా జీవించడం కూడా ముఖ్యమే అనే ఆలోచన దర్శకుడు చాలా సాఫ్ట్గా చెప్తాడు. రాజు చేసే కొన్ని నిర్ణయాలు ప్రేక్షకులను ఆలోచించేట్లు చేస్తాయి. ఈ సినిమాకు సంగీతం కూడా మంచి బలాన్ని ఇస్తుంది. పాటలు, కథలు ఆపకుండా సహజంగా ముందుకు తీసుకెళ్తాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం భావోద్వేగ సన్నివేశాలకు బాగా సపోర్ట్ చేస్తుంది. ముఖ్యంగా ఫీల్ గుడ్ సీన్స్లో మ్యూజిక్ ఈ సినిమా అనుభూతిని మరింత పెంచుతుంది. సినిమాటోగ్రఫీ కూడా చాలా సింపుల్గా, క్లీన్గా ఉంటుంది. ఎక్కడ ఆడంబరం కనిపించదు. కథ మీదే ఫోకస్ పెట్టి పాత్రలను, భావాలను బాగా చూపించాడు దర్శకుడు. అందుకే అన్ని వర్గాల ప్రేక్షకులకు సినిమా కనెక్ట్ అవుతుంది. మొత్తానికి అనగనగా ఒక రాజు అనేది ఒక ఫీల్ గుడ్ ఎంటర్టైనర్. నవ్వులు, ప్రేమ, చిన్న ఎమోషన్, జీవితం పాఠం ఇవన్నీ కలిసే ప్రేక్షకులకు హాయిగా గడిచే అనుభూతిని ఇస్తాయి. సంక్రాంతి సెలవుల్లో ఒత్తిడి లేకుండా కుటుంబంతో కలిసే చూసే సినిమా ఇది. ఈ సినిమా కూడా మంచి ఎంపిక అని చెప్పొచ్చు. ఇక 5వ చిత్రం నారీ నారీ నడుమ మురారి. ఈ సినిమాలో శర్వానంద్ పాత్ర పేరు మురారి. మురారి అంటే మన చుట్టూ ఉండే ఒక సాధారణ యువకుడిలా కనిపిస్తాడు. అతని జీవితంలో ప్రేమ, కుటుంబం, బాధ్యతలు అన్నీ కలిసి ఉంటాయి. అనుకోని పరిస్థితుల్లో అతను 2 మహిళల మధ్య చిక్కుకుంటాడు. అదే ఈ సినిమాకు ప్రధాన కథా అంశం. ఈ సిచ్యువేషన్ దర్శకుడు చాలా సరదాగా, ఎలాంటి అశ్లీలత లేకుండా కుటుంబంతో కలిసి చూసేలా హ్యాండిల్ చేశాడు. మురారి క్యారెక్టర్లో శర్వానంద్ చాలా న్యాచురల్గా నటించారు. ఆయన టైమింగ్, ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ కామెడీ సీన్స్ను మరింత హైలైట్ చేస్తాయి. ముఖ్యంగా గందరగోళానికి గురయ్యే సన్నివేశాల్లో ఆయన చేసే యాక్టింగ్ ప్రేక్షకులను నవ్విస్తుంది. అదే సమయంలో భావోద్వేగ సీన్స్లలో మురారి అంతరాత్మధనాన్ని బాగా చూపించారు. హీరోయిన్ల పాత్రలు కూడా కథలో కీలకంగా ఉంటాయి. ఇద్దరి మధ్య తేడాలు, వారి ఆలోచనలను, ప్రేమను వ్యక్తపరిచే విధంగా ఈ సినిమాను మంచి బ్యాలెన్స్ ఇస్తాయి. ఇద్దరు హీరోయిన్లను, మురారి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తారో దర్శకుడు ఆసక్తికరంగా చూపించారు. అందుకే
కథ ఎక్కడ బోర్ కొట్టకుండా సాగుతుంది. కామెడీ ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. మురారి చుట్టూ ఉండే క్యారెక్టర్లు, వారి డైలాగ్స్, సిచ్యువేషన్ కామెడీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయి. కొన్ని సన్నివేశాలు థియేటర్లలో నవ్వుల పండుగను సృష్టించేలా ఉంటాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య జరిగే సంభాషణలు చాలా సహజంగా ఉంటాయి. ఈ సినిమాకు సంగీతం మంచి ఎనర్జీని ఇస్తుంది. పాటలు యూత్ను ఆకట్టుకునేలా ఉండడమే కాకుండా కథను ముందుకు తీసుకెళ్లేలా ప్లేస్ చేశాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కామెడీ సీన్స్కు సరైన టోన్ని ఇస్తూ ఎమోషనల్ సీన్స్లలో ఫీల్ను పెంచుతుంది. దర్శకుడు ఈ సినిమాను పూర్తిగా ఫెస్టివల్ ఎంటర్టైనర్గా రూపొందించారు. ఎక్కడ కూడా ఓవర్ డ్రామా లేకుండా లైట్గా పాజిటివ్ వైపుతో కథను నడిపించారు. అందుకే పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా అయ్యింది. మొత్తానికి నారీ నారీ నడుమ మురారి అనేది నవ్వులు, ప్రేమ, గందరగోళం, భావోద్వేగాలు అన్ని కలిసిన ఫుల్ ఎంటర్టైనర్. శర్వానంద్ న్యాచురల్ యాక్టింగ్, సరదా కథనం, ఫ్యామిలీ ఫ్రెండ్లీ ప్రెజెంటేషన్ కలిసి ఈ సినిమా సంక్రాంతి సెలవుల్లో చూడదగ్గ మంచి సినిమాగా నిలిచిపోయింది. ఈ సినిమాలన్నిట్లో మీకు ఏ సినిమా బాగా నచ్చిందో మా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.